హలో విష్ణు. హాయ్ మ్యామ్. ప్రిలిమ్స్ కి 15 రోజులు కూడా టైం లేదు. ఆల్రెడీ పాలిటీ మీద మనం ఒక వీడియో చేసాం, పాలిటీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. అయితే రకరకాల సబ్జెక్టులు ఉన్నాయి, ఎకానమీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, ఐఆర్, ఇవన్నీ. వీటి మీద కూడా కొంత అవగాహన కల్పించాలి అనుకుంటున్నాం కదా. సో ఈ రోజు ఎకానమీ టాపిక్ తీసుకుందాం. అసలు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి తర్వాత ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది, మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది. ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్స్ రాయాల్సిందే. సో ఇవన్నీ కావాలి అంటే ఈ సంవత్సరం ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, నేను కొన్ని టాపిక్స్ చెప్తూ ఉంటాను, దానిలో ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు, ఎందుకంటే చాలా సార్లు ఫిలిమ్స్ పాస్ అయ్యావు. దీనిలో నీ కంట్రిబ్యూషన్ అవసరం నేను అనుకున్నాను. కాబట్టి విల్ స్టార్ట్ ఇట్. కొన్ని కొన్ని టాపిక్స్ చూస్తూ ఏమేమి టాపిక్స్ వస్తాయి అనేది నువ్వు చెప్తుంటే నేను మాట్లాడుతుంటాను. జనరల్ గా ఎకానమీ అనగానే మనం బడ్జెట్, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, ఆర్టికల్ 112 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ప్రతి సంవత్సరం బడ్జెట్ ఖచ్చితంగా చూసుకెళ్ళాలి. ఈ సంవత్సరం నువ్వు చూసిన వాటిలో, నువ్వు ప్రిపేర్ అయిన వాటిలో బడ్జెట్ లో ప్రిలిమ్స్ కి ఏది ఇంపార్టెంట్ చెప్పగలవా? మ్యామ్, మనం నాకు మీరు చెప్పిన దాంట్లో చాలా నచ్చిన విషయం ఏంటంటే మ్యామ్, పాలిటీ ఆల్రెడీ మనం కవర్ చేసి నెక్స్ట్ ఎకానమీకి వచ్చాం మ్యామ్. ప్రతిసారి ఏమవుతుందంటే మ్యామ్, పాలిటీలో 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి, అలాగే ఎకానమీలో కూడా అరౌండ్ 10 క్వశ్చన్స్ వస్తాయి మ్యామ్. రెండింటికి ఒక సిమిలారిటీ ఏంటంటే మోర్ ఆర్ లెస్ కాన్సెప్షువల్, స్టాటిక్ నేచర్ క్వశ్చన్స్ వస్తాయి మ్యామ్. సో వాటిని కనుక మనం కవర్ చేసినట్టయితే మనం సేఫ్ సైడ్ ఉంటాం మ్యామ్. ప్రిలిమ్స్ లో లైక్ 20-25 క్వశ్చన్స్ మనం సేఫ్ గా పెట్టొస్తాం మ్యామ్. అండ్ ఎకానమిక్స్ లో కూడా ఎలా అంటే మ్యామ్, దే డోంట్ గో ఇన్ టు మైక్రో ఎకానమిక్స్, దే ఆస్క్ యాక్చువల్లీ ది మ్యాక్రో ఎకానమిక్స్. సో మ్యాక్రో ఎకనామిక్స్ కనుక మనకు మంచిగా తెలిసినట్టయితే క్వశ్చన్స్ పెట్టేస్తాం. సో యాజ్ యూ సెడ్, బడ్జెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బడ్జెట్ ఎకనామిక్ సర్వే చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఈసారి బడ్జెట్ లో ఏ కాన్సెప్ట్స్ నాకు ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయంటే మ్యామ్, ఫస్ట్ దేర్ ఆర్ సర్టెన్ స్కీమ్స్ ది స్టూడెంట్స్ మస్ట్ గెట్ అవేర్నెస్ మ్యామ్. ఒకటి, ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు మ్యామ్. ఆ ప్రొడక్ట్ ఇన్సెంటివ్ స్కీమ్ లో PLI స్కీమ్ అంటారు మ్యామ్. దాంట్లో గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు గివ్ సబ్సిడీస్ టు వేరియస్ సెక్టార్స్ సో దట్ దేర్ ఎక్స్పోర్ట్స్ కెన్ ఇంక్రీజ్ మ్యామ్. ఆ స్కీమ్ గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. నెక్స్ట్, PM గతి శక్తి స్కీమ్ అనేది మనం ఎప్పుడు చూస్తున్నాం మ్యామ్. దాంట్లో ఎస్పెషల్లీగా నాకు అనిపించేది ఏంటంటే మ్యామ్, వాట్ ఆర్ ది గ్రోత్ ఇంజన్స్, ఆ 7 గ్రోత్ ఇంజన్స్ ఏంటో తెలుసుకోవడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఎస్ మ్యామ్, కరెక్ట్. గతి శక్తి అనేది డ్రీమ్ ప్రాజెక్ట్ కదా మోడీ గారిది. అవును మ్యామ్, ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవును మ్యామ్. ఒకవేళ ఫిల్మ్స్ లో రాకపోయినా మెయిన్స్ లో 10 మార్కర్ గానీ 12 మార్కర్ క్వశ్చన్ గానీ గ్యారెంటీ వస్తుంది గతి శక్తి ఖచ్చితంగా. సో ఒకటి ప్రోడక్ట్ లింక్ ఇన్సెంటివ్, తర్వాత గతి శక్తి. ఇంకా ఏమున్నాయి బడ్జెట్ లో మ్యామ్? దాంట్లోనే మనం ఇంకొంచెం ఎక్స్టెన్షన్ వెళ్ళినట్టయితే మనం నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్, బడ్జెట్ లో లేకపోయినా నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ఇంపార్టెంట్ మ్యామ్. మ్యామ్, ఇలాంటి స్కీమ్స్ లో ఎస్పెషల్లీగా ఎలా ఉంటాయంటే మ్యామ్, క్వశ్చన్స్ 1, టోటల్ అవుట్లే ఆఫ్ ద బడ్జెట్ ఎంత అని అడగచ్చు మ్యామ్. మనం ఇలాంటి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో చెప్పిన 1 or 2 క్వశ్చన్స్ నేను రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటున్నాం మ్యామ్. మేము రాసినప్పుడు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది మ్యామ్. అప్పుడు ద బడ్జెట్ ఆఫ్ ది ఫండ్ వాజ్ 40,000 crores మ్యామ్. బట్ మాకు 4 lakh crores అని ఇచ్చున్నారు మ్యామ్ ఎగ్జామ్ లో. సో అంటే ఏంటి, స్టూడెంట్స్ అవేర్నెస్ యూజ్ చేసి ఓకే ఇది 40,000 crores 4 lakh crores మధ్య అంతరం వాళ్ళు కనుక చూసినట్టయితే ఈజీగా క్వశ్చన్ పెట్టగలుగుతారు మ్యామ్. అలాగే ఒకసారి ఈ ప్రాజెక్ట్స్ యొక్క టోటల్ అవుట్లే, ఇప్పుడు మానిటైజేషన్ పైప్ లైన్ ఉంది అనుకోండి మ్యామ్, దానికి 6 lakhs crores అవుట్లే ఇన్ ద నెక్స్ట్ 4 to 5 years. ఈ స్టాటిస్టిక్ వాళ్ళు చూసుకుని వెళ్ళినట్టయితే ఓకే మనం ఎలిమినేట్ చేయగలుగుతాం, అది 60 lakh crores 6 lakh crores అని. అలాగే మేము ఇక్కడ కాన్సెప్ట్ నాకు ఇంపార్టెంట్ అనిపించేది, మానిటైజేషన్ అంటే ఏంటి. ఓకే, మానిటైజేషన్ లో అసెట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా లేదా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా, అలాంటి కాన్సెప్ట్స్ మీద టచ్ చేయొచ్చని నాకు అనిపిస్తుంది మేము. ఈసారి అందులో 1000 పోస్టులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవుతే ఫిలిమ్స్ ఈజీ కదా. చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తారు. తర్వాత ఎకనామిక్ సర్వే. సివిల్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి ఎకనామిక్ సర్వే అంటే ఆల్మోస్ట్ లైక్ బైబుల్. ఖచ్చితంగా చదువుకోవాలి. ఇప్పుడే కాదు, 20 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్కరు ఆర్థిక సర్వే చదివే ఎగ్జామ్కి వెళ్తున్నారు. సో ఎకనామిక్ సర్వేలో ఈసారి ఖచ్చితంగా చూసుకెళ్లాల్సిన టాపిక్స్ ఏంటి, అంటే ఈ ఏరియా ఖచ్చితంగా క్వశ్చన్ రావచ్చు అనేది నీకు ఏమనిపిస్తుంది? మ్యామ్, ఎకనామిక్ సర్వేలో మనందరం చూసినట్టయితే ఇట్ టాక్స్ అబౌట్ ది మ్యాక్రో ఎకనామిక్ ఫైనాన్షియల్ సినారియో ఆఫ్ ఎ కంట్రీ మ్యామ్. సో
క్వశ్చన్స్ కూడా దాంట్లో ఇప్పటి వరకు ఎలా వస్తున్నాయి మ్యామ్, ట్రెండ్స్ బట్టే క్వశ్చన్స్ వస్తాయి. ఫిజికల్ రెగ్యులర్ క్వశ్చన్ ఏంటంటే మ్యామ్ 1 or 2 questions we have been seeing from the last 5 to 6 years is we get trends based questions. అంటే ఎలా మ్యామ్, ఫిజికల్ డెఫిసిట్ ట్రెండ్ ఏంటి లాస్ట్ 5 years లో, జీడిపి గ్రోత్ ట్రెండ్ ఏంటి లాస్ట్ 5 years లో, గవర్నమెంట్ డెట్ టు జీడిపి ట్రెండ్ ఏంటి లాస్ట్ 5 years లో అని. సో ఇలా ఒక 10 ట్రెండ్స్ మనం చూసుకుని వెళ్ళినట్టయితే మ్యామ్ ఐ థింక్ పీపుల్ విల్ బి ఆన్ ద సేఫ్ సైడ్. ఇక్కడ క్యాచ్ పాయింట్ ఏంటంటే మ్యామ్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు ఫిగర్స్ ఓకే ట్రెండ్ ఇలా ఉంది, దాన్ని బట్టి ఇఫ్ ద ఆప్షన్ ఈస్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్, కంటిన్యూస్లీ డిక్రీజింగ్, ఇలాంటి ఆప్షన్ ఎలిమినేషన్ స్ట్రాటజీలో వాళ్ళకి ట్రెండ్ అవేర్నెస్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ నేను ఇక్కడ ఇంకొక పాయింట్ స్పెసిఫిక్ గా నోట్ చేద్దాం అనుకుంది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ గురించి మ్యామ్. ఈ మధ్య కాలంలోనే మనం చూసినట్టయితే $400 billion ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇండియా బ్రీచ్ చేసింది మ్యామ్. దట్ ఈస్ ఎ రికార్డ్ స్టేట్మెంట్. ఎప్పుడైనా సరే మ్యామ్ ఎకానమీ లాంటి సబ్జెక్ట్ లో ఇలాంటి రికార్డ్స్ బ్రీచ్ చేసినప్పుడు దే బికమ్ స్పెసిఫికల్లీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో కాబట్టి ఇండియాస్ మేజర్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏంటి, రీసెంట్ ట్రెండ్స్ ఏంటి చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్పోర్ట్స్ లో ఇండియా ప్రపంచంలోనే టాప్ పొజిషన్ లో. అవును మ్యామ్, అవును మ్యామ్. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. అండ్ డెట్ జీడిపి రేషియో కూడా ఇండియాలో కొంచెం బ్యాలెన్స్ గానే ఉంది. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. అవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడే ఇందాక మనం ఒకసారి బడ్జెట్ తో లింక్ చేస్తే FRBM టార్గెట్స్. FRBM ఈజ్ ఎన్ ఎవర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ ది స్టూడెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ మ్యామ్. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లో స్పెసిఫిక్ గా చూసుకోవాల్సిన పాయింట్ ఏంటి మ్యామ్? 2-3 ఖచ్చితంగా చూడాల్సింది ఏంటంటే మ్యామ్, మనం యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దేర్ క్వశ్చన్ పేపర్ ఈజ్ లాట్ మోర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది కరెంట్ ఈవెంట్స్. సో కాబట్టి మనం రీసెంట్ గా చూసినట్టయితే ఆయిల్ ఇంపోర్ట్స్ ఎలా జరుగుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. వీట్ ఎక్స్పోర్ట్స్ ఎలా జరుగుతున్నాయి న్యూస్ లో అంతా వీట్ ఎక్స్పోర్ట్స్ మీదే వచ్చింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వీట్ ఎక్స్పోర్ట్స్ దాని మీద స్పెసిఫిక్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్ మ్యామ్. సో ఇలాంటి చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, వాట్ ఆర్ ద కోర్ సెక్టర్స్ ఇన్ ద ఎకానమీ, ఫిజికల్ డెఫిసిట్ అండ్ ఎక్స్చేంజ్ రేట్, వీటిలో కూడా మనకి రెగ్యులర్ స్టాటిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎస్ మ్యామ్. సో ఈ ఇయర్ వీటిలో ఏ టాపిక్ మీద క్వశ్చన్స్ రావచ్చు? మ్యామ్ దీంట్లో స్పెసిఫిక్ గా మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఇన్ఫ్లేషన్ గురించి మ్యామ్. ఇన్ఫ్లేషన్ మనం చూసినట్టయితే మొన్న ఈ మంత్ ఆర్బీఐ హ్యాస్ బాట్ ఇన్ ఎప్పుడు 2 months ఉండే దాని బై మంత్లీ ఎంపీసీ మధ్యలో 1 month తీసుకొచ్చి అది రేట్స్ కట్ డౌన్ చేయాల్సి వచ్చింది మ్యామ్ ఆఫ్టర్ 2 years. ఎస్ మ్యామ్. దట్ ఈస్ బికాస్ ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్ గా దాని బ్యాండ్ విత్ లోంచి బయటకు వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్లీ 7.4% కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఉంది మ్యామ్. సో దేర్ ఏ కాన్సెప్ట్ కెన్ కమ్ అబౌట్ వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ఫ్లేషన్. ఓకే అది ఫుడ్ ఆయిల్ ఏంటి అని, లేదా ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ గురించి అడగచ్చు మ్యామ్, లేదా ఇన్ఫ్లేషన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, సిపిఐ, అర్బన్, రూరల్. సో అందుకని ఇన్ఫ్లేషన్ మీద ఒక హోలిస్టిక్ నాలెడ్జ్ ఉండడం ఇంపార్టెంట్ మ్యామ్. ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద స్టూడెంట్స్ టు గో బ్యాక్ టు ది ఇంట్రడక్టరీ టు మ్యాక్రో ఎకనామిక్స్ అనే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఉంది మ్యామ్. దాంట్లో వెరీ గుడ్ కాన్సెప్ట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇన్ఫ్లేషన్ గానీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఎస్ మ్యామ్. 12th class introduction to macroeconomics. Yes ma'am. So that is very very helpful ma'am. Next point మనం చూసినట్టయితే మ్యామ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కానీ క్యాడ్ కానీ మనం ఎందుకు చూసుకోవాలంటే మ్యామ్ దిస్ ఈస్ ఎ కన్సిస్టెంట్ క్వశ్చన్ దట్ కమ్స్ అప్ మ్యామ్. అంటే దాంట్లో ఇంపోర్ట్స్ ఏంటి, ఎక్స్పోర్ట్స్ ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, అంటే లైక్ వాట్ ఆర్ ది రెమిటెన్సెస్, ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఇక్కడ మనం టచ్ చేయాల్సిన ఆస్పెక్ట్ ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ మ్యామ్. ఎందుకంటే మన నైబర్హుడ్ లోనే ఫారెక్స్ రిజర్వ్స్ తో ఇబ్బందులు పడుతున్న దేశాలు కొన్ని ఉన్నాయి. మనవి ఆల్ టైమ్ హైట్ వచ్చి మళ్ళీ తగ్గుతున్న ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. సో వీటికి ఏవి కాంట్రిబ్యూట్ చేస్తాయని తెలుసుకోవడం కూడా స్టూడెంట్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. శ్రీలంకలో అదే క్రైసిస్ ఉంది. ఎస్ మ్యామ్. నేపాల్లో క్రైసిస్ ఉంది. 2014 లో విశ్వనాథ్ అసలు ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏం వస్తాయి అనే క్వశ్చన్ వచ్చింది తెలుసా? సింపుల్ క్వశ్చన్ కానీ చాలా మంది ఆన్సర్ చెప్పలేదు. అంటే మన గోల్డ్ పొజిషన్, గోల్డ్ స్టాక్ కానీ, మన SDRs కానీ, కరెన్సీ ఇన్ డాలర్స్ కానీ, ఇవన్నీ కూడా ఫారిన్ కరెన్సీస్ ఇవన్నీ కూడా దీనిలోకి వస్తాయి. అయితే చాలా మంది అసలు గోల్డ్ ట్రెంచ్ అంటే మన గోల్డ్ రిజర్వ్స్ ఫారెక్స్ రిజర్వ్స్ లోకి వస్తాయి లేదండి ఆ ఎగ్జామ్ అందరూ ఆలోచించారనమాట. సో బేసిక్ క్వశ్చన్ కూడా రావచ్చు, ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటి, ఏముంటాయి దానిలో అని చెప్పి, లేదా ఫారెక్స్ రిజర్వ్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ రావచ్చు, ఎవరు మెయింటైన్ చేస్తారని, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ జస్ట్ నేను ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకున్నాను. మీరు క్యాడ్ గురించి వాటి గురించి చెప్పారు కదా మ్యామ్. ఇన్ఫాక్ట్ మాకు 1 year బ్యాక్ దేర్ వాజ్ అ స్టేట్మెంట్ ఏంటంటే పోస్ట్ 1991 ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ ఇంక్రీజ్డ్ డ్రాస్టికల్లీ
ఆర్ ఇంక్రీస్డ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అని ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి చేశారు మ్యామ్. అంటే ఏంటి, అప్పుడు స్టూడెంట్స్ ఒక కన్ఫ్యూజన్ లో పెడతారు. ఓకే, 1991 తర్వాత లిబరలైజేషన్ అయింది. లిబరలైజేషన్ అవ్వడం వల్ల మనకు ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగాయి. బట్ వాజ్ ఇట్ ఏ డ్రాస్టిక్ ఇంక్రీజ్? ఇలాంటి వర్డ్ ప్లే జరుగుతాయి మ్యామ్. యూపీఎస్సీ లో ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఇస్తే మనం కాషియస్. ఎస్ మ్యామ్. అది నాట్ ఓన్లీ ఇన్ ఎకానమీలో జరుగుతుంది మ్యామ్, ఎందుకంటే ఎకానమీలో ట్రెండ్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి జరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో స్టూడెంట్స్ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాషియస్. ఆ ట్రెండ్స్ చూసినప్పుడు ఓకే, ఆ ట్రెండ్ లైన్ మార్క్ చేసుకుని ఓకే దాని గురించి ఒకసారి ఆలోచించడం మంచిది మ్యామ్. సో 12th క్లాస్ మైక్రో ఎకనామిక్స్ బుక్ లో గ్లాసరీ కూడా చూసుకోవాలంటారు. ఎస్ మ్యామ్. అంటే ఎండ్ లో ఉన్న టెర్మినాలజీ. ఎస్ మ్యామ్. అంతేకాదు విశ్వనాథ్, న్యూస్ పేపర్ లో లాస్ట్ 1.5 year నుంచి ఎకానమీ రిలేటెడ్ టర్మ్స్ ఏదైనా కొత్తగా వచ్చింది అనుకో, ఖచ్చితంగా అది క్వశ్చన్ వస్తుంది. అప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు, స్ట్రెస్డ్ అసెట్స్ కి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కి తేడా ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ ట్రెండ్ అయింది స్టాగ్ఫ్లేషన్ అంటే, ఎంఎస్ఎంఈ డెఫినిషన్ గవర్నమెంట్ కొత్తగా ఇచ్చింది, ఎంఎస్ఎంఈ లిమిట్స్ ఏంటి, ఇట్లాంటివి వస్తున్నాయి. ఇలాంటివి ఏమైనా ఐడెంటిఫై చేశారు? ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న ఎకానమీ రిలేటెడ్ టర్మ్స్. మ్యామ్ ఇక్కడ నేను ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ రిఫరెన్స్ ఇచ్చి ఇప్పుడు టర్మ్స్ గురించి చెప్తాను మ్యామ్. ఇన్ఫాక్ట్ లాస్ట్ 1-2 years లో దెర్ వాజ్ ఎ క్వశ్చన్ మ్యామ్, మనీ మల్టిప్లయర్ మ్యామ్. మనీ మల్టిప్లయర్ ఇస్ అ డైరెక్ట్ కాన్సెప్ట్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. బట్ మమ్మల్ని ఆ మనీ మల్టిప్లయర్ మీదే క్వశ్చన్ అడిగారు. అంటే 1 lakh rupees నువ్వు తీసుకున్నట్టయితే టోటల్ కరెన్సీ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, మనీ మల్టిప్లయర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది. సో ఇఫ్ స్టూడెంట్స్ హ్యావ్ గుడ్ కాన్సెప్చువల్ క్లారిటీ విత్ రెస్పెక్ట్ టు వాట్ ఇస్ దిస్ మనీ ప్లేయర్, దే వుడ్ హ్యావ్ డన్ వెల్ మ్యామ్. అలా ఇప్పుడున్న ట్రెండ్స్ ఏంటి మ్యామ్, ఈక్విటీ అంటే ఏంటి? ఎందుకంటే మ్యామ్ నవ్ ఏ డేస్ ద గవర్నమెంట్ అండ్ ది ఎకానమీ ఆల్సో ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఈక్విటీ బేస్డ్ ఫండింగ్ మ్యామ్, ఆర్ ఈక్విటీ రిసోర్సెస్. ఒక పాయింట్ చెప్పాలంటే మ్యామ్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రీసెంట్ గా వెంచర్ క్యాపిటలిస్ట్ ఆఫ్ ఇండియా, టాప్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఆఫ్ ఇండియాతో హీ స్పెసిఫికల్లీ మేడ్ అన్ మీటింగ్. సో అక్కడ ఈక్విటీ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కూడా డిస్కషన్ జరిగింది మ్యామ్. సో అలాంటి టాపిక్స్ చూసుకోవడం. అండ్ సెకండ్ ఇస్ మ్యామ్ బాండ్స్. మ్యామ్ ట్రెడిషనలీ ఇట్ వాజ్ సీన్ దట్ బాండ్స్ ఆర్ బాండ్ డీల్స్ మీద క్వశ్చన్స్ జనరల్ గా తక్కువ వస్తాయి. బట్ వెన్ దెర్ ఈస్ అ సాచురేషన్ ఇన్ టాపిక్స్, సో కొత్త ఏరియాస్ ఇలాంటివి డీల్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మ్యామ్. గత 5-6 సంవత్సరాల నుంచి బాండ్ ఈల్డ్ కి బాండ్ ప్రైస్ కి డిఫరెన్స్ అడగలేదు. ఎస్ మ్యామ్. ఆపరేషన్ ట్విస్ట్ ఒకటి, ఈ బాండ్ ఈల్డ్ బాండ్ ప్రైస్ ఒకటి అడగచ్చు ఒకసారి. ఎస్ మ్యామ్. బాండ్ ఈల్డ్ పెరిగినప్పుడు బాండ్ ప్రైస్ తగ్గుతుంది, ఇట్లాంటి బేసిక్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అడగొచ్చు. లేదా ఆపరేషన్ ట్విస్ట్ 2 years బ్యాక్ ఆర్బీఐ చేసింది, దాని మీద కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా డీటెయిల్ గా చదివితే బాగుంటది. తర్వాత జిఎస్టీ 2015 నుంచి ఇప్పటి వరకు అది ట్రెండింగ్ టాపిక్. జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ ఏంటి, తర్వాత జిఎస్టీ కౌన్సిల్ సంగతి ఏంటి, తర్వాత ఇన్వర్టెడ్ ట్యాక్స్ ఏంటి. నిన్న సుప్రీం కోర్ట్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో హ్యావ్ ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ టు మేక్ లాస్ ఆన్ జిఎస్టీ. సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ చట్టాలు ఎలా చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ కూడా అలా. ఓవరాల్ గా జిఎస్టీ మీద ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు? మ్యామ్ ఇక్కడ మళ్ళీ మనం ఇందాక చూసినట్టు ట్రెండ్ ఈజ్ వాట్ ఎగ్జైట్స్ యూపీఎస్సీ ఎకనామిక్స్ టెక్ మ్యామ్. మ్యామ్ ఈసారి మార్చ్ లో జిఎస్టీస్ హైయెస్ట్ ఎవర్ కలెక్షన్ వాజ్ హ్యాపెండ్ మ్యామ్. ఇట్ ఈస్ 1,67 crores. 2017 July 1st నుంచి జిఎస్టీ పెట్టినప్పటి నుంచి లాస్ట్ గత 5-6 ఏళ్లలో దిస్ ఈస్ ద హైయెస్ట్ ఎవర్ కలెక్షన్ జిఎస్టీ కుడ్ గెట్. సో అంటే జిఎస్టీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో దాని గురించి చూసుకోవడం, దాని రేట్ స్ట్రక్చర్ చూసుకోవడం. మ్యామ్ ఇంకోటి కూడా ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ తో కానీ అందరు చూసింది ఏంటంటే వీ డోంట్ గెట్ పొలిటికల్ క్వశ్చన్స్, వీ డోంట్ గెట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్, రాదర్ వీ గెట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్. సో జిఎస్టీ కాన్సెప్ట్ ఏంటి, జిఎస్టీ స్ట్రక్చర్ ఏంటి, మీరు ఇప్పుడే ఒక జడ్జ్మెంట్ రిఫర్ చేశారు మ్యామ్, దాంట్లో మాట్లాడిన ఆర్టికల్ 279A. సో దాని గురించి చూసుకోవడం, జిఎస్టీ కౌన్సిల్ గురించి చూసుకోవడం, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ డేటా చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి మ్యామ్, జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ which was actually promised to the states. GST compensation is getting expired this year. By June it will get expired. 5 years కదా? Yes ma'am. So దాని గురించి కూడా ఆ GST compensations ఎలా వస్తుంది అంటే they levy certain extra charge on coal on syn goods. వాటి పర్సంటేజెస్ ఎంత, అవి ఏమేమి గూడ్స్, ఇలాంటి డేటా కొంచెం చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది ఇంకో టాపిక్ డిస్ఇన్వెస్ట్మెంట్. yes ma'am. చాలా చోట్ల వస్తుంది. yes ma'am. తర్వాత ప్రైవేటైజేషన్, తర్వాత ఎల్ఐసి ఐపీఓకి వెళ్ళి, తర్వాత ఎయిర్ ఇండియా అమ్మేసాం 100%. సో ఈ డిస్ఇన్వెస్ట్మెంట్, ప్రైవేటైజేషన్ వీటన్నిటికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం?
మ్యామ్ మనం చూసినట్టయితే ఇప్పుడు ఆత్మనిర్భర్ యోజనలో కూడా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఎక్సెప్ట్ స్ట్రాటజిక్ సెక్టార్స్ గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్ అని. ఆ స్ట్రాటజిక్ సెక్టార్స్ లో కూడా ఎట్ మ్యాక్స్ 4 PSUs ఉంటాయనే మనం అనుకుంటున్నాం మేము అని చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఇలాంటి గ్రేటర్ పుష్ ఫర్ ప్రైవేటైజేషన్ ఉన్నప్పుడు అదే లైన్ లో రీసెంట్ గా LIC IPO గానీ దాని ముందు ఎయిర్ ఇండియా స్టేక్ సేల్ చేయడం వల్ల మనం ఏంటంటే ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకు తెలిసి నియర్ 100% మ్యామ్. సో క్వశ్చన్స్ కూడా ఎలా రావచ్చు అంటే వాట్ ఈస్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్, వాట్ ఈస్ డిస్ఇన్వెస్ట్మెంట్, వాట్ ఈస్ ప్రైవేటైజేషన్. సో ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అంటే ఎంత స్టేక్ సేల్ చేస్తే అది స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మేనేజరియల్ రోల్ మారితే అది ప్రైవేటైజేషన్ అవుతుందా లేదా, ఇలాంటి కాన్సెప్ట్స్ మీద క్లారిటీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. విశ్వనాథ్, ఇది టాపిక్ చూస్తే గుర్తొస్తుంది, లాస్ట్ ఇయర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ని రీస్ట్రక్చర్ అది ప్రైవేటైజ్ చేయలేదు, రీస్ట్రక్చర్ చేశారు. చాలా మంది భవిష్యత్తులో అది ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ మీద కూడా క్వశ్చన్ రావచ్చు, దాన్ని ఏ విధంగా రీస్ట్రక్చర్ చేశారని చెప్పి. తర్వాత ఇంకొక ట్రెండింగ్ టాపిక్, అసలు అది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అనుకుంటున్నాను, క్రిప్టో కరెన్సీ, డిజిటల్ కరెన్సీస్. ఎందుకంటే అమ్మటం, కొనటం, రేట్లు పెరగటం, తగ్గటం, చాలా గవర్నమెంట్స్ దాని మీద డెసిషన్ తీసుకోవడం అసలు ఉండాలా వద్దా అని. ఓవరాల్ గా క్రిప్టో కరెన్సీ మీద ఏ విధమైన క్వశ్చన్ రావచ్చు, డిజిటల్ కరెన్సీస్ మీద ఏ విధమైన క్వశ్చన్ రావచ్చు? మ్యామ్ 2 ways లో మనం దీని మీద క్వశ్చన్స్ చూడొచ్చు మ్యామ్. 1 క్రిప్టో కరెన్సీ యాజ్ ఎ టెక్నాలజీ మీద క్వశ్చన్ రావచ్చు మ్యామ్. 2 క్రిప్టో కరెన్సీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ది ఎకానమీ మీద క్వశ్చన్స్ రావచ్చు మ్యామ్. లేదు ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కాకుండా ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మ్యామ్ డిజిటల్ కరెన్సీ, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, CBDC అంటారు మ్యామ్. సో వీటి ఎకానమిక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అంటే లిక్విడిటీ మీద వీటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, రైట్ మ్యామ్, ఇంట్రెస్ట్ రేట్స్ మీద వీటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. ఐ థింక్ దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ ఆర్ ఇంట్రెస్టింగ్ ఫర్ ది UPSC ఎగ్జామినేషన్ మ్యామ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రూపీ అనే కాన్సెప్ట్, yes ma'am, దాని మీద డైరెక్ట్ క్వశ్చన్ వస్తుందేమో అనిపిస్తుంది. ఐ థింక్ ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఎటువంటి టాపిక్ రావచ్చు అంటే క్వశ్చన్ ఎలా రావచ్చు అనుకుంటున్నాను ఈ ఎక్స్పీరియన్స్ లో, ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ లో ఈ రూపీ మ్యామ్. ఐ థింక్ దీనికి మనం వెళ్ళినట్టయితే ఐ థింక్ ప్రీవియస్లీ దాష్డ్ అబౌట్ UPI మ్యామ్. UPI కానీ NPCI కానీ ఇలాంటి వాటి గురించి క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు మనల్ని ఎలా వచ్చంటే ఓకే విచ్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ డెఫినేషన్ ఫర్ ఈ రూపీ ఆర్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ బెస్ట్ సీట్స్ ఈ రూపీ. సో దాని గురించి 4 ఆప్షన్స్ మాట్లాడచ్చు మ్యామ్. ఓకే కాంటాక్ట్ లెస్ క్యాష్ ట్రాన్స్ఫర్ అన్నా, 1 వే ఆఫ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నా, ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నా, ఇలా 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు మ్యామ్. సో దాంట్లో మనం సే DBT లో ఒక న్యూ మెథడ్ అనే మనం ఐడెంటిఫై చేయగలిగితే. ఇప్పుడు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చాలా 20 ఏళ్ల నుంచి ఇదే టాపిక్ కంటిన్యూస్ గా, కానీ ఇది ఎప్పటికీ అవుట్డేట్ అవ్వదు. సో దీని మీద ఇప్పుడు కూడా డిఫరెన్స్ అడగొచ్చేమో, వాట్ ఈస్ FDA, వాట్ ఈస్ FPI అని. ఇలా కాకుండా ఇంకే విధమైన క్వశ్చన్స్ దీని మీద చదివేవాళ్ళు. ఐ థింక్ దీంట్లో ట్రెండ్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఎందుకంటే ఈవెన్ కోవిడ్ టైం అప్పుడు కూడా మ్యామ్ ఇండియా సా వన్ ఆఫ్ ది హైయెస్ట్ FDIs, నియర్లీ $82 billion ఆఫ్ FDIs మనం 2020-21 ఇయర్ లో చూసాం మ్యామ్. ఇట్ ఈస్ సీన్ యాజ్ ఎ రికార్డ్ అక్రాస్ ది వరల్డ్. సో ఎప్పుడైతే ఇలాంటి రికార్డ్స్ క్లాక్ చేస్తామో దాని ట్రెండ్స్ చూసుకోవడం, ఓకే లాస్ట్ 5 years లో దాని ట్రెండ్ ఎలా ఉందని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ మ్యామ్. లేదా ఇండియా టాప్ 10 ర్యాంక్ లో ఉందా లేదా. ఇక్కడ నేను జస్ట్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి రిఫర్ చేస్తాను మ్యామ్. లాస్ట్ ఇయర్ మమ్మల్ని PPP GDP గురించి అడిగారు మ్యామ్. అడిగి ఇండియా ఇస్ ది 6th largest ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ PPP అని అడిగారు, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. సో అలాగే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే వరల్డ్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఇండియా టాప్ 10 లో ఉందా లేదా, రైట్. ఒక ఫ్లాగ్షిప్ రిపోర్ట్ చూసుకుంటే చాలు మ్యామ్, అన్ని రిపోర్ట్స్ చూడాల్సిన అవసరం లేదు. బట్ ట్రెండ్ చూడడం అనేది ఇలాంటి టాపిక్స్ లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే మ్యామ్, స్టూడెంట్స్ మీరు అన్నట్టు FDA, FPI ఇంకొకసారి ఐ థింక్ దే షుడ్ గెట్ టు ది బేసిక్స్ ఆఫ్ ఇట్, సీ వెదర్ దాంట్లో ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ ఉంటుందా లేదా, దాంట్లో వాట్ ఈస్ ద బేసిక్ డెఫినిషన్ డిఫరెన్స్ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ మ్యామ్. కోవిడ్ వచ్చిన తర్వాత V షేప్డ్ రికవరీ, K షేప్డ్ రికవరీ, W షేప్డ్ రికవరీ, మన ఎకనామిక్ సర్వే లాస్ట్ 2 years నుంచి కూడా ఇదే మాటలు చెప్తుంది. సో డెఫినిషన్స్ అడుగుతారు కదా ఏ షేప్డ్ ఎలా అని. Yes ma'am. Ma'am, just to bring to the notice of students, 2021 this is a mains question and I still remember it is the 11th question of GS3 paper ma'am. Endukante I still remember the excitement writing that question. Endukante ma'am there is మీరు అన్నట్టు intense debate about whether it's a V shaped, K shaped or a W shaped ma'am. So ఇలాంటి వాటిలో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే మేబీ మనల్ని 3 ఆప్షన్స్ ఇచ్చి ఫస్ట్ V షేప్, K షేప్, W షేప్ గురించి మాట్లాడి వాటి డెఫినేషన్స్ ని ఇంటర్చేంజ్ చేయొచ్చు మ్యామ్. అంటే V షేప్ కి K షేప్ ఇచ్చి, K షేప్ కి W షేప్ ఇచ్చి ఇంటర్చేంజ్ చేయొచ్చు. సో దీంట్లో స్టూడెంట్స్ యొక్క క్లారిటీ ఆఫ్ థాట్ ని వాళ్ళు టాకిల్ చేస్తున్నారు మ్యామ్. అది ప్రాపర్ గా చదివినట్టయితే దీనికి స్టూడెంట్స్ కెన్ ఎలిమినేట్ మ్యామ్. గవర్నమెంట్ బారోయింగ్స్ ముఖ్యంగా
నెట్ borrowings versus gross borrowings. Yes, ma'am. Yes, ma'am. Off budget borrowings. Yes, ma'am. Article 292, 293 of the Indian Constitution. Yes, ma'am. వీటి మీద ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు? మ్యామ్ అగైన్ దీని మీద రెండు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్రెడీ వచ్చి కూడా ఉన్నాయి మ్యామ్. వన్ క్వశ్చన్ ఈస్ దట్ whether states can borrow without the permission, with or without the permission of the center, and already a previous year question, ma'am. It directly goes to Article 293 of the Constitution, ma'am. So students have must knowledge about it. ఈ టాపిక్ నాకు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది అంటే మ్యామ్, పోస్ట్ కోవిడ్ సినారియోలో అందరూ అగ్రెసివ్ గా బారోయింగ్స్ చేస్తున్నారు. బోత్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్ అగ్రెసివ్ బారోయింగ్. సో వాటి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది చూడడం చాలా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు అసలు నెట్ బారోయింగ్ వస్తుందా లేదా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ మ్యామ్. తర్వాత ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, ఎన్నో స్టేట్స్ లో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ గురించి ఈవెన్ ఫైనాన్స్ కమిషన్ కూడా ఫ్లాగ్ చేసింది మ్యామ్. సో అసలు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ఏంటి, అది ఫిస్కల్ డెఫిసిట్ లోకి వస్తుందా లేదా, అలాంటివి చూసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఇప్పుడు యూపీఎస్సీకి మంది బాగా ఫేవరెట్ లాస్ట్ 2 years నుంచి అగ్రికల్చర్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. అది ఎకానమీలోకి వస్తుంది, పాలిటీలోకి వస్తుంది, సపరేట్ టాపిక్ లోకి వస్తుంది. స్కీమ్స్, ఎంఎస్పీ, గవర్నమెంట్ కొత్త స్కీమ్స్, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ రైతు బంధు కానీ, ఒరిస్సాలో కాలియా స్కీమ్, ఇలా చాలా స్కీమ్స్ వచ్చేసాయి కదా. అగ్రికల్చర్ రిలేటెడ్ ఎకానమీకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ మనం ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మ్యామ్ దీంట్లో మీరు చెప్పినట్టు ఎంఎస్పీ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఎవర్ రిలవెంట్ టాపిక్ మ్యామ్. సో ఎంఎస్పీ అసలు ఏ బేసిస్ బట్టి ఇస్తారు, ఎవరిస్తారు? సిఎస్సిపి ఇస్తుంది, కమిషన్ ఫర్ సిఎస్సిపి అంటారు. సిఎస్సిపి ఇస్తుంది, తర్వాత దాని క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. అయితే సిఎస్సిపి ఓన్లీ రికమెండ్ చేస్తుంది. ఎస్ మ్యామ్. దాన్ని క్యాబినెట్ కమిటీ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ రాటిఫై చేస్తుంది. సో ఇలాంటి స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ తెలుసుకోవడం, ఎన్ని క్రాప్స్ కి ఇస్తారని తెలుసుకోవడం మ్యామ్. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మ్యామ్, 7 crops ఇచ్చారు మ్యామ్ ఒకసారి. ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 2020. దే గేవ్ 7 crops. 7 crops ఇచ్చి దీంట్లో ఎన్నిటికి ఎంఎస్పీ ఉంటుందని అడిగారు మ్యామ్. సో అయితే ఆ ఎంఎస్పీ గురించి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అండ్ దట్ టు ఎంఎస్పీ క్యాలిక్యులేషన్ లో మనం ఇప్పుడు 1.5 times ఆఫ్ ప్రొడక్షన్, 1.5 types ఆఫ్ ప్రొడక్షన్ అంటాం మ్యామ్. ఆ ప్రొడక్షన్ లో ఏ కాస్ట్ ఉంటాయి అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ మ్యామ్. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ మనం అగ్రికల్చర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యామ్. యాక్చువల్లీ ఈక్వలైజేషన్ లెవీ చాలా సార్లు న్యూస్ లో వచ్చింది. అంటే ఏంటి, దాని మీద క్వశ్చన్ ఎలా రావచ్చు? ఈక్వలైజేషన్ లెవీ మ్యామ్ ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మ్యామ్. ఈక్వలైజేషన్ లెవీ ఎప్పుడైతే ఫైనాన్షియల్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారో 2016 లో, ద నెక్స్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ వి గాట్ ఎ క్వశ్చన్ దట్ ఈక్వలైజేషన్ లెవీ సో అండ్ సో పర్సెంట్ ఆన్ సో అండ్ సో గుడ్స్ అండర్ సో అండ్ సో యాక్ట్ అని. సో మనం యాక్చువల్లీ దాన్ని అక్కడ 3 catch points ఏంటంటే మ్యామ్, వాట్ ఈస్ ద పర్సంటేజ్, ఆన్ వాట్ గూడ్స్ ఇట్ ఈస్ గివెన్, అండర్ వాట్ యాక్ట్ ఇట్ ఈస్ గివెన్. ద caveat is it is not given under income tax act మ్యామ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ బ్రాట్ అండర్ ఫైనాన్స్ యాక్ట్. సో స్టూడెంట్స్ ని వాళ్ళ క్లారిటీ చెక్ చేయడానికి వాటి రిప్లేస్ చేయొచ్చు, ఫైనాన్స్ యాక్ట్ ని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తో రిప్లేస్ చేయొచ్చు. 6% అయితే 16% అని రాయొచ్చు మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం 6% ఉండేది, ఈక్వలైజేషన్ 2 అని ఇంకోటి తీసుకొచ్చారు మ్యామ్. దాంట్లో 2% ఈక్వలైజేషన్ ట్యాక్స్ కొత్తగా యాడ్ చేశారు మ్యామ్. సో నెగటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫారెన్ కంట్రీస్ లో ముఖ్యంగా. yes ma'am. What is this negative interest rate concept? మ్యామ్ నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అయిపోయిందంటే మ్యామ్, లాస్ట్ 2 years లో గ్రోత్ ని ప్రాపగేట్ చేయడానికి ఎంపీసీ వాటి రేట్స్ ని కట్ డౌన్ చేసుకుంటూ వచ్చేసింది మ్యామ్. రేట్స్ ని ఎంత కట్ డౌన్ చేసుకుంటూ వచ్చాయి, ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయిపోయింది, ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ అయిపోయినాయి. దిస్ టేక్స్ us to a concept called negative interest rate. What do you mean by negative interest rate? A, B, C అని కూడా ఇవ్వచ్చు. yes ma'am, correct ma'am. దాని వల్ల ఇంపాక్ట్ ఏమి ఉండొచ్చు, నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ వల్ల సేవింగ్స్ పెరుగుతాయా తగ్గుతాయా అలాంటి దాని గురించి అడగచ్చు మ్యామ్. ఎఫ్బిఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్, ఇది కూడా బాగా న్యూస్ లో వస్తుంది. yes ma'am. ఎఫ్బిఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్, దీని మీద క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు? మ్యామ్ ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చింది మ్యామ్. దీంట్లో ఏంటంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ బాండ్స్ అనేవి ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ ఇవే ఎక్కువ కొనేవి మ్యామ్. కానీ అలా కాకుండా రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా కొనాలి. ఎందుకంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా ఈక్విటీ మార్కెట్ లో స్టెబిలిటీ ఇస్తారు మ్యామ్. సో వాళ్ళ చేత ఎలా కొనిపించాలి అంటే అట్ ది వాల్యూమ్ ఆఫ్ 100,000 రూపీస్ లో ఎలాగ నార్మల్ కస్టమర్స్ కూడా గవర్నమెంట్స్ బాండ్ అందించాలనే దాంతో తీసుకొచ్చారు మ్యామ్. సో ఇక్కడ మనం క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే మ్యామ్, రీటైల్ అంటే ఎవరెవరు కొనొచ్చు, దాని యూనిట్ వాల్యూ ఎంత అంటే ₹1,00,000, 10,000, 1,000 ఇలాంటి ఇంట్రికసీస్ అడిగి మనం టెస్ట్ చేసే అవకాశం ఉంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ పెంచారు కదా, 5 lakhs చేశారు. సో డిఏసిజిసి మీద కూడా క్వశ్చన్ రావాలి. yes ma'am. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, దీని మీద ఏ విధంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? yes ma'am. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ సినారియోలో మనం ఏం చూసామంటే మ్యామ్, గవర్నమెంట్ దాన్ని స్పెండింగ్ కోసం, డెఫిసిట్ ఫైనాన్సింగ్ కోసం చాలా బాండ్స్ అమ్మింది మ్యామ్. సో దట్
టు గెట్ మనీ. సో దీంట్లో మనం చూసినట్టయితే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ వల్ల ఎకానమీ మీద పడే ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? ఎప్పుడైనా మ్యామ్ ఎకానమిక్స్ లో నవ్ డేస్ మోర్ అండ్ మోర్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కమ్ అబౌట్ మ్యామ్. వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది దాని మీద క్వశ్చన్స్ రావచ్చు మ్యామ్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ప్రోగ్రామ్ మీద కానీ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ గురించి కానీ వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ పారామీటర్స్ అనే దాని గురించి మనం అడగచ్చు మ్యామ్ యాక్చువల్లీ. సో క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ, పాత రోజుల్లో కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీ తారాపూర్ కమిటీ అని 2006 టైంలో చదివేవాళ్ళం మేము. క్యాపిటల్ అకౌంట్ ఇస్తుంది. క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ గురించి దాని డెఫినేషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంది మ్యామ్. మెయిన్ ఈ టాపిక్ డిస్కస్ చేయాల్సిన మెయిన్ రీజన్ ఏంటంటే మ్యామ్, అవర్ రూపీస్ ప్లమెటింగ్ టు ది లీస్ట్ లెవెల్ నౌ 77.6 రూపీస్ దగ్గరికి వచ్చింది మ్యామ్. ఆల్మోస్ట్ 78 రూపీస్ ఉంది. సో ఇలాంటప్పుడు రూపీని ఇన్ఫ్లుయెన్స్ చేసే వేరియస్ ఫ్యాక్టర్స్ ఏంటి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఇప్పుడు అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ ఆఫ్ రూపీ కూడా చాలా ట్రెండింగ్ అవుతుంది. yes ma'am దాన్ని కూడా చూసుకోవాలి. అంటే వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ డిప్రిసియేషన్ ఆఫ్ రూపీ, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అప్రిసియేషన్ ఆఫ్ yes ma'am ABCD ABR కరెక్ట్, BCR కరెక్ట్, ఇట్లాంటి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. రీజన్స్ ఫర్ ఇంక్రీజ్డ్ ఆయిల్ రిజర్వ్స్ మ్యామ్. అయితే దీంట్లో యాక్చువల్ గా ఈ టాపిక్ ఏంటంటే మ్యామ్, అగైన్ దిస్ గోస్ బ్యాక్ టు ది మన BOP క్రైసిస్ దీనికి వెళ్తుంది మ్యామ్. అంటే ఏంటంటే ఒక గూడ్ ప్రైస్ పెరగడం వల్ల లేదా తగ్గడం వల్ల, అంటే ఇట్స్ అగైన్ మ్యాక్రో ఎకనామిక్స్, దాని మన ఫారెక్స్ రిజర్వ్స్ మీద ఎలా ఇంపాక్ట్స్ పడతాయి, అంటే మన ఎక్స్పోర్ట్స్ మీద ఎలా పడతాయి, ఇంపోర్ట్స్ మీద ఎలా పడతాయి అనేది ఇలాంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ డీల్ చేయాలనేది మనం చూసుకోవాలి. సో వీట్ అండ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ గురించి మనం చూసుకోవాలి. మిల్లెట్స్ బాగా ట్రెండ్ అవుతుంది. yes ma'am మిల్లెట్స్ గురించి అంటే మిల్లెట్స్ గురించి ఎటువంటి క్వశ్చన్ రావచ్చు మనం? మ్యామ్ యాక్చువల్లీ 2023 ఐ థింక్ ఇస్ ద ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ మ్యామ్. సో అది కానీ అంటే ఇక్కడ ఎలాంటి క్వశ్చన్ అంటే మ్యామ్, మనం since forest services and civil services prelims are the same and we are seeing an increased trend with respect to agriculture based questions. So మనం లాస్ట్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది మ్యామ్ విత్ రెస్పెక్ట్ టు కాటన్, ఒక క్వశ్చన్ వచ్చింది మ్యామ్, షుగర్ కేన్ ఒక క్వశ్చన్ వచ్చింది మ్యామ్, వీట్ క్వశ్చన్ వచ్చింది మ్యామ్. అంటే ఆల్సో ఆల్ దీస్ క్వశ్చన్స్ వర్ విత్ రెస్పెక్ట్ టు క్రాపింగ్ కండిషన్స్ ఆఫ్ ది క్వశ్చన్, అంటే దేవర్ కోర్ అగ్రికల్చర్ క్వశ్చన్స్ మ్యామ్. అలాగే మిలెట్స్ కూడా మనం మిలెట్స్ లేదా పల్సెస్ ఇలాంటి వాటికి కోర్ క్రాపింగ్ బేస్డ్, వాటి క్రాపింగ్ ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యామ్ మనం. అంటే వాటి క్రాపింగ్ కండిషన్స్ ఏముంటాయి, ఇది మన NCERTs లో కవర్ చేస్తున్నారు మ్యామ్. ఐ రిక్వెస్ట్ స్టూడెంట్స్ టు సీ 5 or 6 crops వేర్ క్రాపింగ్ కండిషన్స్ ఆర్ గివెన్, సో దట్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టగలుగుతారు మ్యామ్ ఎగ్జామ్. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. yes ma'am ఇది కూడా అగ్రికల్చర్ లో ఐ థింక్ ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్, బికాస్ గవర్నమెంట్ అనేది అగ్రిప్రెన్యూర్షిప్ ప్రమోట్ చేయడానికి చాలా కాన్సెప్ట్స్ ముందుకు తీసుకొస్తుంది మ్యామ్. దాంట్లో ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్స్ మ్యామ్, కొత్త కోఆపరేటివ్ మినిస్ట్రీ అని పెట్టారని మనకు తెలుసు. సో కోఆపరేటివ్ మినిస్ట్రీ, కోఆపరేటివ్ సెక్టర్ గురించి చూసుకోవడం ఎంత ఇంపార్టెంట్. అలాగే కోర్ అగ్రికల్చర్ సెక్టర్ లో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, అవి ఏ యాక్ట్ కిందకు వస్తాయి, ఇలాంటి కాన్సెప్ట్ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కూడా న్యూస్ లో ఉంది, దాని ప్రొవిజన్స్ కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. yes ma'am నేనైతే ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనుకుంటున్నా మ్యామ్. ఎందుకంటే లాస్ట్ 1 year లోనే ఎన్నో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ యొక్క FCRA లైసెన్స్ ని తీసేయడం జరిగింది మ్యామ్. ఇన్ఫాక్ట్ మనకు తెలిసినంత వరకు TTD అండ్ రామకృష్ణ మిషన్ అనే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ యొక్క FCRA గైడ్ లైన్స్ క్వశ్చన్ లోకి వచ్చినాయి మ్యామ్. సో అలాంటప్పుడు అసలు FCRA ఏ యాక్ట్ కిందకు వస్తుంది, ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది, ఎందుకు లైసెన్స్ ఇవ్వబడతాయి, ఎందుకు తీసేయబడతాయి, FCRA గైడ్ లైన్స్ లాస్ట్ ఇయర్ చేంజ్ చేశారు మ్యామ్. చేంజ్ చేసి దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, స్పెసిఫిక్ SBI బ్యాంక్, ఇలాంటి కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చున్నారు మ్యామ్. వేర్ సివిల్ సర్వీసెస్ ఆర్ బాయ్కాటెడ్ ఫ్రమ్ టేకింగ్ ఎనీ FCRA ఫండ్స్ మ్యామ్. సో ఇలాంటి ఒక్కసారి చూసుకోవడం నాకు ఎందుకో ఇంపార్టెంట్ అనిపిస్తుంది మ్యామ్ ఈసారి. నేషనల్ మానిటైజేషన్ ప్లాన్ లో గ్రీన్ ఫీల్డ్ వర్సెస్ బ్రౌన్. yes ma'am అంటే అక్కడ మళ్ళీ డెఫినిషన్ మ్యామ్, అంటే గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి, బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటి, అంటే మేబీ జస్ట్ చిన్న ఒక డాలీ క్వశ్చనే, బట్ మేబీ ఇంటర్చేంజ్ చేసేవ్వడం స్టూడెంట్స్. ఈ-శ్రమ్ పోర్టల్. yes ma'am చాలా మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఈ క్వశ్చన్ వస్తాయి. yes ma'am ఎందుకు ఈ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్, ఈ-శ్రమ్ పోర్టల్ ఈ టాపిక్? yes ma'am మ్యామ్ దీనికి మనం చూసినట్టయితే ఈ-శ్రమ్ పోర్టల్ ఇది మేజర్ గా కోవిడ్ క్రైసిస్ అప్పుడు తీసుకొచ్చారు మ్యామ్. కోవిడ్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎంతో మంది మైగ్రెంట్స్ అటు ఇటు తిరగడం వల్ల వాళ్ళని సరిగ్గా అడ్రస్ చేయలేకపోయారు అనే ఒక లకున తెలుసుకున్నప్పుడు ద గవర్నమెంట్ సెడ్ వి విల్ బ్రింగ్ ఇన్ ఎన్ ఈ-శ్రమ్ పోర్టల్. ఈ-శ్రమ్ పోర్టల్ తీసుకొచ్చి ఆల్ ఇన్ఫార్మల్ సెక్టర్స్ వర్కర్స్ ని ఒక ప్లేన్ లోకి తీసుకొస్తాం, ఒక ప్లాట్ఫామ్ లోకి తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత ఫార్మల్ సెక్టర్ లో ఉండే బెనిఫిట్స్ అన్ని ఇన్ఫార్మల్ సెక్టర్ కి ఇస్తాం. అంటే వాళ్ళకి కూడా
ఫార్మల్ పే రోల్స్, వాళ్ళకి కూడా ఐడి కార్డ్స్, వాళ్ళకి కూడా అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అందేలా చేస్తాం అనే నోవెల్ ఇంటెన్షన్ తో ఈ శ్రమ్ పోర్టల్ తీసుకొచ్చారు మ్యామ్. సో దాన్ని చూడడం చాలా ఇంపార్టెంట్ మ్యామ్. జస్ట్ ఒక దీనికి ఏంటంటే మ్యామ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇలాంటి వాటిని టాపిక్స్ చూసుకోవడంలో చాలా ఇన్స్పైర్ చేస్తాయి మ్యామ్. లాస్ట్ ఇయర్ దేర్ వాజ్ ఎ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు రెగ్యులరైజ్డ్ అండ్ అన్రెగ్యులరైజ్డ్ లేబర్. సో అలాంటి మనం చూసినప్పుడు ఓకే ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు అన్న వాళ్ళని ఇన్స్పిరేషన్ గురి చేస్తాయి మ్యామ్. ఇప్పుడు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ఎస్ మ్యామ్, హైడ్రోపోనిక్స్, ఎస్ మ్యామ్, ఆర్గానిక్ ఫార్మింగ్, పరంపర్వత్ కృషి వికాస్ యోజన, ఎస్ మ్యామ్, ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన, ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్, ఇటువంటి రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. వీటిలోంచి కూడా క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్ మ్యామ్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇందాక మనం బడ్జెట్ లో డిస్కస్ చేసినప్పుడు దేర్ ఆర్ ఫ్యూ మోర్ ఆస్పెక్ట్స్ టు డీల్ మ్యామ్. దాంట్లో స్పెసిఫికల్లీ ద బడ్జెట్ టాక్డ్ అబౌట్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ మ్యామ్. బడ్జెటరీ ప్రొవిజన్ ఏంటంటే గంగా రివర్ యొక్క 5 కిలోమీటర్ స్ట్రెచ్ లో న్యాచురల్ ఫార్మింగ్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుందని, అక్కడే కిసాన్ డ్రోన్స్ అనే కాన్సెప్ట్ కూడా మాట్లాడున్నారు మ్యామ్. సో కాబట్టి ఇలాంటి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ మోర్ సో అగ్రికల్చర్ లో మాట్లాడినప్పుడు వాటిని అన్నింటినీ చూసుకోవడం, క్లారిటీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. దాంతో పాటు యూజింగ్ డ్రోన్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ నేషనల్ డ్రోన్స్ పాలసీ కూడా. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. డ్రోన్ పాలసీ గురించి లాస్ట్ ఇయర్ ఫిల్మ్స్ లో రాలేదు కదా? లేదు మ్యామ్. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్ మ్యామ్. సో ఇట్లా ఎకానమీ గురించి ఈ ఏరియాస్ అన్ని ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంకేదైనా ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ లో కోలొకేషన్ స్కామ్ అని చెప్పి ఒక స్కామ్ జరిగింది. ఇట్లాంటి ఏమైనా స్కామ్ జరిగినప్పుడు వాటి గురించి ప్రిడేటివ్ ప్రైసింగ్ అని ఇట్లాంటి చిన్న చిన్న టర్మ్స్ ఉంటాయి, అవి కూడా చూసుకోవాలి. ఇంకేమైనా ట్రెండింగ్ టర్మ్స్ అని గుర్తొచ్చాయి లాస్ట్ లో? మ్యామ్ నేను కొన్ని టాపిక్స్ చెప్దాం అనుకున్నాను బడ్జెట్ నుంచి. మ్యామ్ పిఎం పోషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్ బాగా ట్రెండ్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ మ్యామ్. సో పిఎం పోషన్ లేదా పోషన్ 2.0 చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. దట్ టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఈ మధ్య వచ్చింది కాబట్టి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే మీద కూడా క్వశ్చన్ డైరెక్ట్ గా దిగొచ్చు. ఎస్ మ్యామ్. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నెంబర్ 5 కదా? ఎస్ మ్యామ్, 5 ఏం చెప్తుంది? ఎస్ మ్యామ్. మ్యామ్ అలాగే పిఎం డివైన్ స్కీమ్, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అని 2 స్కీమ్స్ ఉన్నాయి మ్యామ్. ఇలాంటి మ్యామ్ డెవలప్మెంటల్ స్కీమ్స్ అనేవి చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంటల్ స్కీమ్స్. అలాగే ఎప్పుడైనా బడ్జెట్ చూసేటప్పుడు కొంచెం క్రిటికల్ లెన్స్ తో చూడాలి మ్యామ్. చాలా కాన్సెప్ట్స్ దాంట్లో ఇంబైబ్ అయి ఉంటాయి. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ లేదా కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ సిబిఎస్ అనే కాన్సెప్ట్ మన బడ్జెట్ లో ఉంది ఈసారి. పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ లో అన్నిటికీ సిబిఎస్ ఇస్తామని చెప్పి 2-3 years బ్యాక్ సిమిలర్ లైన్స్ దే ఆస్క్డ్ ఏ క్వశ్చన్, సిబిఎస్ మీద క్వశ్చన్ అడిగారు. సో అదేంటో చూసుకోవాలి. తర్వాత 5G టెక్నాలజీ మనం ఎప్పుడు కూడా ఆల్రెడీ 3G 4G మనల్ని అడుగున్నారు, 5G అండ్ ఇప్పుడు 6G కూడా ఉంది. సో 5G గురించి చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మ్యామ్, ప్రీవియస్లీ దేర్ వాజ్ ఆల్రెడీ క్వశ్చన్ ఆన్ సెస్. SEZ యాక్ట్ 2005 కంప్లీట్ గా రిపీల్ చేసి కొత్త యాక్ట్ రాబోతుందని బడ్జెట్. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. సో అలాంటప్పుడు దాన్ని చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అంటే SEZ ప్రొవిజన్స్ చూసుకోండి మ్యామ్. అండ్ బడ్జెట్ లోని ఎన్ని నోవెల్ టర్మ్స్ ఉన్నాయో మనం ఒకసారి చూడాలి మ్యామ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జియోస్పేషియల్ సిస్టమ్స్, జీనోమిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ మొబిలిటీ సిస్టమ్స్. వీటివి డెఫినేషన్స్ అడిగినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మ్యామ్. నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్. ఎస్ మ్యామ్. 3-star క్వశ్చన్ అది. ఎస్ మ్యామ్. హైడ్రోజన్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ ఒకటి ఎస్ మ్యామ్ బడ్జెట్ లో. తర్వాత ఈ వెహికల్ పాలసీ, దానిలో లిథియం అయాన్ బ్యాటరీ. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. రెండు మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ఎస్ మ్యామ్. ఇన్ఫాక్ట్ నన్ను ఈసారి నా ఇంటర్వ్యూలో కూడా అడిగిన క్వశ్చన్ మ్యామ్ అది. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మ్యామ్. టైమ్ ఈస్ వెయిటింగ్ ఫర్ దట్ క్వశ్చన్ టు కమ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎలక్ట్రానిక్ వెహికల్స్ క్వశ్చన్ నాకు అనిపిస్తుంది, ఈ వెహికల్ క్వశ్చన్ అనిపిస్తుంది. ఎస్ మ్యామ్. మ్యామ్ అలాగే ఇంకొన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే మ్యామ్, మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాము ఈక్విటీ మార్కెట్స్ గురించి. ఐ వుడ్ రిక్వెస్ట్ ద స్టూడెంట్స్ టు జస్ట్ వన్స్ లుక్ ఇన్ టు ఇట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. సో మోస్ట్లీ నాకైతే ఈ కాన్సెప్ట్స్ అనిపిస్తున్నాయి మ్యామ్. అండ్ ఇంకొక కాన్సెప్ట్ చెప్దాం అనుకున్నాను, ట్యాక్స్, సెస్, సర్చార్జ్, వీటి మధ్య డిఫరెన్స్. దో ఇట్ సీమ్స్ వెరీ వెరీ సింపుల్ టు యూ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, బట్ ఆ క్వశ్చన్ కూడా రావచ్చు. ట్యాక్స్ అంటే ఏంటి, సెస్ అంటే ఏంటి, సర్చార్జ్ అంటే ఏంటి, దాని ట్రెండ్స్ కూడా అడగచ్చు. సో ప్లీజ్ ఐ ఆస్క్ ద స్టూడెంట్స్ టు లుక్ ఇన్ టు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఆల్సో మ్యామ్. So with that I think I am mostly done ma'am. Thank you. Thank you Vishnath. Thank you ma'am. ఇంత అంటే ఒక స్టూడెంట్ లైఫ్ లో ఇంత నాలెడ్జ్ సంపాదించావు. Thank you ma'am. Thank you. Really great. Thank you. And రేపు మనం IR in geography చేద్దాం. Sure ma'am, ఖచ్చితంగా ma'am. రేపు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు జాగ్రఫీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఏరియాస్ డిస్కషన్ ఉంటుంది. ఇలా నెక్స్ట్ 5-6 days కంటిన్యూస్ గా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి.